కార్యవర్గ సమావేశంలో వందే మాతరంపై బీజేపీ కీలక తీర్మానం చేసింది. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. వందే మాతరం తొలి 2 చరణాలకే పరిమితం కావాలన్న నిర్ణయాన్ని కమలదళం తీవ్రంగా వ్యతిరేకించింది. పూర్తి 6 చరణాల గౌరవాన్ని కాపాడతామని బీజేపీ స్పష్టం చేసింది. 1950 రాజ్యాంగ సభ నిర్ణయాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ 2026 పార్లమెంట్ చట్టాన్ని సమర్థిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు వందే మాతరం బలి కాకూడదని బీజేపీ అంటోంది. దేశవ్యాప్తంగా వందే మాతరం ప్రచార యాత్రకు బీజేపీ శ్రీకారం చుడుతోంది. యువతలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక 1947లో వందే మాతరం, 2047లో వికసిత్ భారత్ కూడా అదే నినాదంతో ముందుకు వెళ్తుందని బీజేపీ అంటోంది. నల్గొండలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ చైర్మన్ సుందర్ రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదాలత్లో డీఈఓ ఆఫీస్ నుంచి స్కూల్ పిల్లలు, ప్రైవేట్ టీచర్లతో సహా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఇలాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం చూడాలని కోరారు. ఇక ప్రభుత్వం ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు టీచర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలన్నారు. తల్లి తండ్రి తర్వాత గురువు దైవంగా భావించేటువంటి ఈ పరిస్థితుల్లో గురువులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళని కాపాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారో నిరంతరం గమనిస్తూ గురువులను పూజించే విధంగా చూడాలని కోరారు. విశాఖలో బ్రిక్స్ దేశాల 2 రోజుల స్పోర్ట్స్ మినిస్టర్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 11 దేశాలకు చెందిన స్పోర్ట్స్ మినిస్టర్ సమావేశాలను సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం తొట్లకొండపై 11 దేశాలకు చెందిన స్పోర్ట్స్ మినిస్టర్స్తో కలిసి మొక్కలు నాటి సెంట్రల్ మినిస్టర్ మాండవీయ అధికారికంగా బ్రిక్స్ సమావేశాలను ప్రారంభించారు. మొక్కలు నాటిన తర్వాత రాడిసన్ బ్లూ హోటల్లో 11 దేశాల స్పోర్ట్స్ మినిస్టర్స్తో కలిసి స్పోర్ట్స్ డెవలప్మెంట్పై చర్చ జరిగింది. స్పోర్ట్స్ విషయంలో బ్రిక్స్ దేశాలు అవలంబిస్తున్న విధానాలను ఒకరికొకరు పంచుకున్నారు. రాత్రి 8:30 స్పోర్ట్స్ మినిస్టర్స్తో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. బ్రిక్స్ కంట్రీ స్పోర్ట్స్ మినిస్టర్స్ డెలిగేట్స్ సీఎం చంద్రబాబు విశాఖ నగరంలో ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరోసారి యువకులు రెచ్చిపోయారు. ఇటీవలే ఒక కానిస్టేబుల్పై దాడి చేశారు. దాంతోపాటు కొంతమంది మైనర్లు మద్యం సేవించి ఆటో పైన దాడి చేసినటువంటి ఘటన. సో ఈ రెండు మరవక ముందునే మరోసారి రేణిగుంట మండలం గోపాలపురం, అదే రకంగానే జ్యోతినగర్కి చెందినటువంటి 13 మంది యువకులు జాతర సందర్భంగా 2 గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దోషణలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. అయితే పబ్లిక్ ప్లేస్లో ఈ రకమైనటువంటి హింసను పూర్తిగా కూడా పోలీసులు సహించకపోవడంతో అటు 13 మంది పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. అయితే ఈ ఘర్షణ వాతావరణంలో అటు జాతరలో పూర్తిగా గందరగోళం ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వరుస వివాదాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మొన్న బోండా ఉమా, అంబటి రాంబాబు, నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, దామరచల జనార్దన్, నేడు ప్రభాకర్ చౌదరి, దగ్గుబాటి వెంకటప్రసాద్ వరుసగా ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు మీడియాకి ఎక్కడం, పార్టీ పరువును తీయటం. సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా ఎమ్మెల్యేల తీరులో ఏమాత్రం కూడా మార్పు రావటం లేదు. ఆదిమూలం దగ్గర నుంచి మిగించేసుకుంటే ప్రభాకర్ చౌదరి వరకు వరుసగా ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం అవుతుంది. అధిష్టానం సీరియస్గా ఉండాల్సిన ఉత్పన్నం ఏర్పడుతుంది. కార్యకర్తలు అయితే మాత్రం ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నదిలో ఇసుక తరలింపునకు అక్టోబర్ 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కొంతమంది ఇసుకని పెన్నా నదిలోంచి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో కాగులపాడు, దామరమడుకు చెందినటువంటి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెన్నా నదిలో ఇసుకని తరలిస్తున్నటువంటి క్రమంలో అక్కడ 5 ట్రాక్టర్లు ఉన్నాయని చెప్పి పోలీసులకు సమాచారం ఉంటే అక్కడికి పోలీసులు వెళ్ళడంతో 5 ట్రాక్టర్లని స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు. వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్నా నది నుంచి ఇసుక నిషేధాజ్ఞలు ఉన్నటువంటి సమయంలో పెన్నా నది నుంచి ఎవరైనా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు. పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగినటువంటి బంగారం చోరీ ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి మురళి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎవరైతే దొంగతనం చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర దీనికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఒక ప్రెస్ మీట్ని అరేంజ్ చేశారు. దీంట్లో భాగంగా రాజకీయాలకు అతీతంగా అమ్మవారి నగల పట్ల రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరిపైనైతే అనుమానం ఉందో వారందరినీ కూడా విచారిస్తున్నామని, ఎవరు కూడా రాజకీయాలుగా దీనిని తీసుకువెళ్లొద్దని, అమ్మవారితో ఆటలాడొద్దంటూ సూచించారు. తెలంగాణతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు యూరియా అందిస్తున్నటువంటి ఆర్ఎఫ్సిఎల్లో మరొకసారి సాంకేతిక సమస్య తలెత్తాయి. అమోనియం లీకేజ్ కారణంగా ఆర్ఎఫ్సిఎల్లో యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడింది. మొత్తం ఈరోజు ఉదయం సమయం లోపల యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడడంతో మరొక 10 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే ఇటు అధికారులు చెప్తున్నారు. మరమ్మతుల పనుల్లో అయితే ప్రారంభించారు. మరో 10 రోజుల తర్వాత యూరియా ఉత్పత్తి ప్రారంభం అవుతాయని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కూలి 2 కార్మికులు మరణించారు. మరో కొంతమంది కూడా తీవ్ర గాయాలై. దీనిపైన టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పందించారు. ముఖ్యంగా
హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసులో ఎంత మేర అవినీతి ఉందో ఇక్కడ ఇది ఒకటే నిదర్శనం అని కూడా చెప్పారు. 50 గజాల్లో 7 అంతస్తుల భవన నిర్మాణం ఎలా సాధ్యమైంది, అధికారుల హస్తం ఎంత మేర ఉందో ఇక్కడ తేటతెల్లమవుతుందన్నారు. ఇక్కడ ఈ యజమాని ఎవరైతే 7 అంతస్తుల భవనం నిర్మించారో అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ బాధిత అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని, పూర్తిగా అప్పుడున్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను అరెస్టు చేయాలని కవిత డిమాండ్ చేశారు. తమిళ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందా? వచ్చే 8 వారాల ఓటీటీ గ్యాప్ నిర్మాతలకి మధ్య ఎగ్జిబిటర్ల మధ్య వివాదం అయితే చెలరేగుతుంది. ఈ వివాదాన్ని ఎలా సమస్యకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 25 రోజుల నుంచి 28 రోజులకే ఓటీటీలు రావడంతోనైతే ఎగ్జిబిటర్లు అయితే తీవ్ర డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే పెరిగిన నిర్మాణ ఖర్చుల వ్యయాలను తగ్గించుకోమని చెప్పేసి ఎగ్జిబిటర్ల సంఘం చెప్తుంది. ప్లస్ ఇటు ప్రొడ్యూసర్స్ కూడా అంగీకరించడం లేదు. ఎందుకంటే హీరోలను కూడా భాగస్వామ్యాలు చేయాలని చెప్పేసి అయితే సినిమా ఇండస్ట్రీ తరఫున అయితే చాలా మంది కోరినప్పటికీ నిర్మాతలకు అది కుదరడం లేదు. హీరోలు కూడా ఎవరు ఒప్పుకోవడం లేదని చెప్పి తెలుస్తుంది. కానీ సెప్టెంబర్ 1 నుంచి బంద్ అయితే పిలుపునిచ్చారు. ఈ పిలుపు మొత్తం సినిమా ఇండస్ట్రీ కార్మికుల నుంచి సినిమా హీరో వరకు అందరూ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా బంద్కు పిలిపివ్వాలని చెప్పేసి అయితే తమిళ ఇండస్ట్రీ పిలిపివ్వడం జరిగింది సెప్టెంబర్ 1 నుంచి. ప్రకాశం జిల్లా చీమకుర్తి జగనన్న కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే మహిళతో అక్రమ సంబంధం నడుపుతూ తన కుమార్తెను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అల్లుడు మస్తాన్ వలిని అత్త మీరాబి నిలదీసింది. దానితో అది అవమానంగా భావించిన అల్లుడు లవర్తో కలిసి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్తను హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అది గమనించిన కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తన భర్తపై అనుమానం వ్యక్తం చేసింది. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటకు కక్కాడు. తన లవర్తో కలిసి బుర్కాలలో వెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే లవర్ మాత్రం పరారీలో ఉండగా ఇతను మాత్రం అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. గుడివాడలో మరోసారి రాజకీయం హీట్ ఎక్కింది. మంత్రి నారా లోకేష్ పైన వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేయడం పైన టీడీపీ సంబంధించిన నేతలు గుడివాడ వంటంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావి వెంకటేశ్వర ఆధ్వర్యంలో పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ నిర్వహించినటువంటి వైసీపీ ఇప్పుడు లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నట్టు రావి వెంకటేశ్వర మండిపడ్డారు. పారదర్శకంగా డిఎస్సీ నిర్వహించి 16,500 పోస్టులు ఇస్తే వైసీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తుందంటూ రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. గోవా లిక్కర్ సరఫరా పైన వైసీపీ నాయకులతో కాకుండా తెలుగుదేశం పార్టీ మంత్రులతో విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. తాడిపత్రిలో యథేచ్ఛగా అక్రమ మద్యం, గంజాయి సరఫరా అవుతున్నప్పటికీ, పేకాట నడుస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, దానిపైన ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ ఎదుట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గ్యాంగ్స్టర్ల తయారు చేశాడని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు భూ కేటాయింపులను ఏపీ ప్రభుత్వం చేస్తుంది. విశాఖ జిల్లాలో ఆనందపురం మండలం జగన్నాథపురంలో 486 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు సెంట్రల్ హోల్డింగ్స్ ఇండియా ఎల్ఎల్పి సంస్థకు 200 ఎకరాల భూమిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1250 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 433 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఈ డేటా సెంటర్కు 85,200 కోట్ల పెట్టుబడితో సుమారు 1880 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంతో ఎన్నో ప్రైవేట్ సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నాయి. ఈ నెల 18న ఒక ఆయా మిస్సింగ్ అనే కేసుకి సంబంధించి ఎట్టకేలకు అటు పోలీసులు అయితే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి చిప్ షాప్ అయినా నా దగ్గరికి రా అమ్మ అంటూ పిలవడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఆ షాప్లోకి వెళ్ళిన విజువల్స్ వరకే ఉంది, కానీ బయటకు వచ్చినటువంటి ఎలాంటి విజువల్స్ లేకపోవడంతో ప్రజెంట్ ఆయన పైనే డౌట్ పడ్డారు పోలీసులు. ఇక దానికి సంబంధించి ఎందుకు చేశావు ఏంటంటే 10,000 నగదు, అదేవిధంగా తన చెవులకు ఉన్నటువంటి అద్దతులం కమ్మల కోసమే చేశానని, దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి సంపులో పడేసని ఆయనతే నిజం ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఇంకా దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు మీన్పూర్ పోలీసులు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు ఎవరైనా ఎరువులు అమ్మినా కావాలని కృత్రిమ కొరత క్రియేట్ చేయాలని చూసినా అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు ఆదేశించారు. అలాంటి వాళ్ళ లైసెన్సులు పూర్తిగా రద్దు చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు రోజు పర్యటించారు. తర్వాత నిమ్మాడ క్యాంప్ ఆఫీస్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అధిక మోతాదులో పంటలు సాగుతున్న నేపథ్యంలో పంటల సాగుకు సరిపడా ఎరువులు అటు యూరియా కావచ్చు, లేదంటే డిఏపి కావచ్చు, అన్నీ పూర్తిగా అందుబాటులో ఉన్నాయని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులు కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వల్ల సైబర్ నేరాలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్. సో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సదస్సులో పాల్గొన్న చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఏఐ వల్ల డేటా ట్రాన్స్ఫర్మేషన్ వేగంగా జరుగుతుందని, సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.
ఇదే సందర్భంలో ఈ నేరాల విచారణ కూడా కొంత సవాలుగా మారిందన్నారు. సో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో AI వాడకం వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలంటే ఆయన సూచన చేశారు. సో తాజాగా సైబర్ నేరాలు కోట్లాది రూపాయలకు పెరుగుతున్న నేపథ్యంలో అమాయక ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని, ఇదే సందర్భంలో ఆయా కేసుల విచారణ కూడా కొంత పోలీసులకు సవాలుగా మారిందన్నారు. సో AI సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచించారు. సంగారెడ్డి జిల్లా రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శక్తి స్కీమ్ను రద్దు చేయాలంటూ కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైన బైఠాయించి విద్యార్థులంతా కూడా ఆందోళన చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 97 జీవోను వెంటనే రద్దు చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో కారణంగా అయితే తమకు రెగ్యులర్గా వచ్చేటటువంటి విద్యా సంవత్సరం నష్టపోతామంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీవో 97 పైన పునరాలోచించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొండా సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కొండా సుస్మిత, కొండా సురేఖ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా కొండా సురేఖ రాజీనామా చేయాలి. రాజీనామా చేయని పక్షంలో బర్తరఫ్ చేయాలనేది డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కొండా సురేఖ వివరణ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడాలని కూడా కొండా సురేఖ, కొండా సుస్మిత స్పష్టం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొండా సురేఖకు, కొండా సుస్మితకు అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీశైల డ్యాం నిర్మాణ సమయంలో ఆస్తులు, భూములు కోల్పోయిన నిర్వసితులకు ప్రభుత్వం 98 జీవో నంబర్ ద్వారా దాదాపు 650 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటూ గతంలో హామీ ఇచ్చింది. నేటికి కూడా నెరవేరలేదంటూ దాదాపు 150 రోజుల పాటు నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఆందోళన చేస్తున్న ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా తమ కుటుంబాలను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో తమ నిర్వసిత కుటుంబాలకు తక్షణమే అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్యలో అయితే ఇప్పటికే నోకరాజు అలాగే కూతురు సౌజన్య మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈరోజు తాజాగా 6 రోజుల తర్వాత నోకరాజు భార్య మీనా మృతదేహం కూడా లభించింది. రావులపాలెంలోని ఏదైతే ఆలమూరు మండలానికి సంబంధించి మూలస్థానం దగ్గర గౌతమి గోదావరి నదిలో అయితే మృతదేహం లభించినట్టు పోలీసులు ధృవీకరించారు. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్ట్ కార్మికుల దీక్ష 10వ రోజుకు చేరుకుంది. తన భూములను తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేయించుకొని శ్రమ దోపిడీ చేసి తమని ఉద్యోగాల నుంచి తొలగించారని గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా కూడా ఆమరణ దీక్షకు దిగారు. దీక్ష 10వ రోజుకు చేరింది. వెంటనే తమని ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించాలని 15 సంవత్సరాలుగా పని చేయించుకుంటూ ఇప్పుడు అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే తాము ఎక్కడికి పోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చొరవ తీసుకొని కంపెనీతో మాట్లాడి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని, లేని పక్షంలో 20,000 మందితో కంపెనీ ఎదుట ఆందోళన దిగుతామని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సందీప్ వంగ దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా. ఈ సినిమా దీపిక పదుకొని తప్పుకున్నట్టు మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది. ఈ సినిమా ఎందుకు తప్పుకుందని చెప్పేసి ప్రణయ్ రెడ్డి వంగ వివరణ ఇవ్వడం జరిగింది. లాభాల్లో తన 10% వాటా ఇవ్వడంతోనే అడిగినందుకే ఈ సినిమా ప్రొడ్యూసర్ నుంచి దీని నుంచి తప్పించారు. దీని స్థానంలో తృప్తి దిర్మిని అయితే సినిమాలో హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. ఇది శరవేగంగా షూటింగ్ జరిగింది, పూర్తి కూడా కావచ్చింది అంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి వచ్చినాయి. ఈ సినిమా అయితే మార్చి 2027లో రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 32 లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతుంది. స్పిరిట్ మూవీ అని చెప్పి తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. నేతన్న సేవా పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మార్కెట్ యార్డ్లో ఈవీఎంల తనిఖీకి వచ్చిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఎదుట చేనేత కార్మికులు ధర్నాకు దిగారు. అర్హులకు న్యాయం జరగలేదని, అనర్హులకు నేతన్న సేవా పథకం అందుతోందంటూ ఆరోపించారు. సమగ్ర విచారణ చేపట్టి అవినీతి అక్రమాలపైన, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవా పథకం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. మహబూబాబాద్ జిల్లా ఇంటికనే రైల్వే స్టేషన్లో సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనికి ఎట్టకేలకు రైల్వే డిఆర్ఎం స్పందించారు. ఇంటికనే రైల్వే స్టేషన్ అభివృద్ధికి 2 కోట్లను కేటాయించారు. దీంతో ఎట్టకేలకు ఈ రోజు నుండి పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఇంటికనేకు మహర్దశ వస్తుంది. దీంతో బిగ్ టీవీ స్పందించడం పట్ల రైల్వే అధికారులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీ ఇలానే ప్రజా సమస్యలను వెలికి తీయాలని స్థానికులు కోరుతున్నారు.
రాజంపేటలో ల్యాబ్లను తనిఖీ చేశారు జిల్లా వైద్య శాఖ అధికారులు. గత కొంతకాలంగా రాజంపేట ల్యాబుల్లో నిబంధనలకు విరుద్ధంగా లింగానర్థం పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఈరోజు జిల్లా వైద్య శాఖ అధికార బృందం ఒకసారిగా తనిఖీ నిర్వహించారు. జిల్లాలో దాదాపు ఇప్పటివరకు రాజంపేటలో 16 ల్యాబులకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగిలిన 18 ల్యాబులకు ఎలాంటి అనుమతులు లేవని, వారందరూ కూడా వారం రోజుల్లోగా అనుమతి తెచ్చుకోవడం లేదంటే వాటిపై కఠిన చర్యలు తీసుకుని హెచ్చరించారు. గత కొంతకాలంగా రాజంపేటలో ఇతర పరీక్షలు నిర్వహిస్తారంటూ ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో అలాంటి పరీక్షలు నిర్వహిస్తే మాత్రం గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉత్నూరు ఏజెన్సీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఉత్నూరు బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శించిన ఆయన అక్కడ విద్యార్థినులకు ఏకరూప దుస్తువులను పంపించేశారు. ఆశ్రమ పాఠశాలలో అయ్యే ప్యానెల్ను ప్రారంభించారు. పూర్తిగా ఇటు ఆశ్రమ గురుకుల పాఠశాలను కార్పొరేట్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, పూర్తిగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర విద్యా వనరుల శాఖ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చలమల్లుపేట గ్రామానికి చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి స్కూల్కి చెందినటువంటి రాజేష్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. అయితే విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నటువంటి నారా లోకేష్ అతన్ని కలిసి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా అతని గురించి తెలుపుతూ ఇలాంటి గురువులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఆయన హితవు పలికారు. ఆయన అనుసరిస్తున్నటువంటి బోధన విధానాన్ని కూడా నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ కోసం స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. తక్కువ మోతాదులో ఈజీగా గంజాయిని స్మగ్లింగ్ చేయడానికి వృద్ధులను సైతం వదలడం లేదు. తమిళనాడు నుంచి పని కోసం ముంబై వెళ్లిన విజయలక్ష్మి రాజారాం అనే వృద్ధులు ఇళ్లలో పనిచేసుకుంటూ బతుకుతున్నారు. వారికి ముంబైలో సంతోష్, సెల్మాన కుజూర్, శిల్పాదేవి అనే ముగ్గురితో పరిచయం పెరగడంతో డబ్బు ఆశ చూపించి వృద్ధులను గంజాయి స్మగ్లింగ్లోకి దించారు. విశాఖ నుండి ముంబైకి 39 కేజీలు గంజాయి తరలిస్తుండగా విజయలక్ష్మి రాజారాం సహా మరో ముగ్గురిని హైదరాబాద్లో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఉన్న డ్రగ్ పెట్లర్స్ వృద్ధుల్ని డబ్బు ఆశ చూపించి విశాఖ ఒరిస్సా ప్రాంతాల నుండి గంజాయిని సీక్రెట్ గా రవాణా చేస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని నమ్మించడంతో 65 నుంచి 78 ఏళ్ల వయసున్న వృద్ధులు ఈ గంజాయి ముఠా వలలో పడ్డారు. హైదరాబాద్ నుండి ముంబైకి ట్రైన్లో వెళ్లే సమయంలో న్యూ బోయిగూడ సమీపంలో 5గురిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో ఆటో క్యాబ్లు రేపటి నుంచి బంద్ పాటించనున్నాయి. ఆగస్టు 23 నుంచి నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఆయా సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. యాప్ ఆధారిత ఆటో క్యాబ్లు రేపటి నుంచి బంద్లో పాల్గొనబోతున్నాయి. 3 ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈవీ ఆటోలను ఆర్టీసీకి ఇస్తానన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటుగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానన్న హామీని నెరవేర్చాలి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఆటో యాప్ను తీసుకురావాలంటూ 3 ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. సో తాజాగా గిగ్ వర్కర్లు సమ్మె నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మరి ఆటో క్యాబ్ డ్రైవర్ల యాప్ ఆధారిత సంఘాల డిమాండ్లపైన ఎలా స్పందిస్తుందనేది చూడాలి. తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం పెరవల్లో ఒక చర్చిని సీజ్ చేశారు పెరవల ఎంఆర్ఓ. చర్చి నుండి సౌండ్లు ఎక్కువగా వస్తున్నాయంటూ చుట్టుపక్కల వారు కంప్లైంట్ చేయడంతో ఎంఆర్ఓ చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. చర్చికి సీజ్ చేశామని నోటీస్ కూడా అంటించారు. ప్రార్థనా స్థలాల్లో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, లౌడ్ స్పీకర్లు పెట్టకూడదంటూ కూడా పెరవల ఎంఆర్ఓ చెప్తున్నారు. చర్చికి సంబంధించి ఓపెన్ చేయాలంటే మరలా పెరవల ఎంఆర్ఓ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా చర్చి ఓపెన్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు పెరవల ఎంఆర్ఓ. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను నిలిపివేస్తుండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. గూడూరు చిలకూరు జాతీయ రహదారి వెంబడి లారీలు, ట్యాంకర్లు భారీ వాహనాలను రహదారి వెంబడి నిలుపుతున్నారు. రోడ్డు మార్జిన్లు వీటితో నిండిపోతున్నాయి. దీన్ని కట్టడి చేయాల్సిన హైవే పెట్రోలింగ్ వ్యవస్థ, రోడ్ సేఫ్టీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. జాతీయ రహదారి మీద అక్కడక్కడ ప్రత్యేక పార్కింగ్లను ఏర్పాటు చేసిన వాహనదారులు అక్కడ ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆపుతుండడంతో ముందున్న వాహనాలు కనపడక ద్విచక్ర వాహనదారులకి, కారులకి, భారీ వాహనాలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జాతీయ రహదారిపైన వాహనాలను నిలపకుండా చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు డిప్యూటీ తహసీల్దార్ జీవన్ కుమార్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆయన సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక ల్యాండ్ వ్యవహారంలో 3 లక్షలు లంచం డిమాండ్ చేస్తుండగా ఆడియో లీక్ బయటపడింది. దీనిపైనే అటు శ్రీకాళహస్తి, తిరుపతి ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ జరిపినటువంటి నేపథ్యంలోనే అది వాస్తవాన్ని తేలడంతో అటు జీవన్ కుమార్ పై కలెక్టర్ యాక్షన్ తీసుకున్నారు. దాంతోపాటు కూడా అటు ఎమ్మెల్యేలు కలెక్టర్ పైన కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విధంగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దానిపైన కూడా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ కి 3 అభియోగాలను చూపుతూ అతనిపైన ఫిర్యాదు చేసినటువంటి
చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మన ఇంట్లో ఉన్న పాత దేవుళ్ళ ఫోటోలని రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటాము. అలా పెట్టడం తప్పని తెలిసినప్పటికీ ఎక్కడ ఇవ్వాలో తెలియక ఇలా చేస్తూ ఉంటారు. ఇక నుంచి క్యూర్ పరిధిలో ప్రతి శనివారము పాత ఫోటోలను కలెక్ట్ చేసుకోవడానికి అధికారులు ఒక టెంపుల్ దగ్గర ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహిస్తారు. అక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పాత ఫోటోలని అధికారులు కలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇక నుంచి మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు కానీ లేదంటే ఇతర ఫోటోలు ఉంటే ఇంకెక్కడ పడితే అక్కడ పడేయకుండా వాళ్ళకి ఇస్తే వాళ్ళు రీసైక్లింగ్ చేస్తారు. మనకి కూడా ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి గుళ్ళో ఒక వ్యక్తికి ఇవ్వడం అనేది మంచిగా అనిపిస్తుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. కాకతీయ యూనివర్సిటీలోని 15 ఎకరాల భూమిని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కేటాయిస్తూ పాలకవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది. గత కొన్ని రోజుల నుంచి యూనివర్సిటీ భవిష్యత్తులో విస్తరిస్తే ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయంటూ భూమిని ఇతర నిర్మాణాలకు ఇవ్వద్దంటూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆందోళన చేశాయి. ఈ ఆందోళన పక్కన పెడుతూ పాలకవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడంతో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు ఈ తీర్మానం చేసిన విషయంపై విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూమి పూజకు వస్తే అడ్డుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ పడుతుందా, విద్యార్థి సంఘాలు ఆందోళన దిగుతాయనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ కార్యదర్శుల నిధుల దుర్వినియోగానికి సంబంధించి ప్రభుత్వం 80 మంది సర్పంచుల నుంచి రికవరీ చేయడంతో పాటు 10 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసింది. మరొక 8 మంది నుంచి కూడా రికవరీకి సంబంధించినటువంటి అంశాలను చేస్తుంది. 10 మంది పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి వచ్చినటువంటి ఇన్పుట్స్ మేరకు ఈ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. కలసపాడు మండలం ముదిడిపల్లి గ్రామానికి చెందిన చిట్టిపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి దారుణ హత్యకు గురాడు. ఈ రోజు ఉదయం పొలం పొలాలకు వెళ్లిన శ్రీనివాసులు గుర్తెలకు దారుణంగా హత్య చేశారు. దారుణ హత్య తర్వాత అక్కడ పొలంలో పడేశారు. అయితే గత కొంతకాలంగా శ్రీనివాసులు ఆర్థిక లావాదేవీలతో పాటు పొలం విషయంలో కూడా వివాదాలు తెలుస్తుంది. ఈ కారణంగానే తనకు హత్య చేసినట్టు స్థానికంగా గుర్తిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు సైతం తనకు కేవలం ఆర్థిక వివాదాల కారణంగానే కొందరు హత్య చేశారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలం బావాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఇటు ఖానాపూర్ మండలంలో ఓ ట్రాక్టర్పై డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే బావాపూర్ గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ పొలంలో వరి నాట్ల కంటే ముందు కేజీవీలతో పనులు చేస్తుండగా ఒకసారిగా బావిలోకి ట్రాక్టర్ దూసుకెళ్ళింది. దీంతో ట్రాక్టరు ఇటు డ్రైవరు ఇద్దరు కూడా నీట మునిగిపోవడంతో డ్రైవరు గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి బెర్రీ కంపెనీలో ఆక్సిజన్ పైపులు పేలడంతో 2 కార్మికులకు గాయాలయ్యాయి. అందులో ఉత్తరప్రదేశ్ చెందినటువంటి కార్మికుడికి పూర్తిగా శరీరం మొత్తం కాలిపోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికులు స్థానికంగా ఉండేటువంటి ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో అతని పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. 48 గంటల పాటు ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. మరోవైపు బొబ్బిలికి చెందినటువంటి కార్మికుడికి స్వల్పంగా గాయాలు కావడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ సెంటర్లో మాత్రం తరచూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనేసి కార్మికులు తెలుపుతున్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత చెప్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. ఏలూరు జిల్లాలో తాజాగా 2 సైబర్ మోసాలు చోటు చూస్తున్నాయి. ఏలూరు చెందినటువంటి మహిళ ఆన్లైన్లో ఉద్యోగం అంటూ కూడా సుమారుగా 2 లక్షల రూపాయలు సైబర్ మోసానికి గురైంది. ఆన్లైన్లో ఆమె పేమెంట్ చేసిన తర్వాత అటువైపు నుండి రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ద్వారకా తిరుమలలో ఒక బాలుడు ఏకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేతి వ్రాత నోటు పుస్తకాలు రాయాలంటూ కూడా డబ్బులు చెల్లించాడు. డబ్బులు చెల్లించిన అనంతరం వారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి ద్వారకా తిరుమల పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్రెడిబిలిటీలు చెక్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు.